తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతామన్న రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకుంటే ఉరేసుకుంటావా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ను శనీశ్వరుడితో పోల్చడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో భూముల ధరలు పెరిగాయని, రేవంత్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు పడిపోయాయన్నారు. కేసీఆర్ తమ్మిడిహెట్టి దగ్గర కట్టలేదు, మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టు 152 మీటర్ల దగ్గర. ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరియాలనా తమ్మిడిహెట్లో? సమాధానం చెప్పాలి. ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఒక డిమాండ్ చేసి 152 అడుగుల దగ్గర మేము తమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ కడతాం, కట్టకపోతే నన్ను ఉరియండి అని చెప్పి ప్రకటన చేయాలి. హరీష్ రావు గారిని శనీశ్వరుడట. ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద శనివే నువ్వు. ఎందుకంటున్నా అంటే కేసీఆర్ రాకున్న మొదలు ఊర్లలో ఎకరం 10 లక్షలు ఉన్నా అనుకోండి వ్యవసాయ భూమి. కేసీఆర్ వచ్చిన తర్వాత 30 లక్షల దానికి పోయింది మంచిగా. ఇప్పుడు నువ్వు వచ్చినావు, కాలు పెట్టినావు శనివి, 20 లక్షలు కూడా అడగటం లేడు. ఇప్పుడు కేసీఆర్ తమ్మిడిహెట్టి దగ్గర కట్టలేదు, మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టు 152 మీటర్ల దగ్గర. ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరియాలనా తమ్మిడిహెట్లో? సమాధానం చెప్పాలి.